వెల్కమ్ టు త్రిబుల్ కే మల్టీమేకర్స్. ఛానల్ ఇంటెన్షన్ వచ్చి పిల్లల్ని మల్టీమేకర్స్గా, నాలెడ్జ్ఫుల్గా ఎలాగా మనం మార్చాలి, ఎలా వాళ్ళు మారాలి, ఇదే కంటెంట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని కొట్టద్దు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు కూడా చిన్నపిల్లలు బాగా చికాకు పెట్టిస్తారు కాబట్టి చిన్న చిన్న దెబ్బలు వేస్తారు, ఓకే. బట్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు పెరిగే కొలది కూడా పిల్లల్ని కొట్టద్దు. కొట్టడం వల్ల పిల్లలు బాగా మొండిగా తయారైపోతారు. ఆ దెబ్బలే కదా, దెబ్బ నొప్పి తగ్గగానే మళ్ళీ అల్లరి స్టార్ట్ చేస్తారు. దెబ్బలు ఎలా ఉంటాయంటే, మనం కొడతాం, ఆ కాసేపు వాళ్ళు ఆపుతారు, మనకు రిలీఫ్ దొరుకుతుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టేస్తారు. అదేంటి ఇప్పుడే కదరా కొట్టాను అని అంటారు. నిజంగా కొడితేనే పిల్లలు మారుతారు అంటే తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి కానిస్టేబుల్ ట్రైనింగో మిలిటరీ ట్రైనింగో తీసుకుని వచ్చి ఆ దెబ్బలు కొట్టాలి పిల్లల్ని. కొట్టడం అనే ప్రాసెస్ వల్ల వచ్చే రిజల్ట్ 0, ఎటువంటి ఉపయోగము లేదు. నేను ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. మా పిల్లలు నేను కొట్టకుండా తిట్టకుండా కేవలం మాటలతోనే వాళ్ళకున్న యాటిట్యూడ్ని మార్చాను. అల్లరి చేస్తారు, అల్లరి చేయడానికి కూడా నేను వాళ్ళకి ఎంతవరకు లిమిట్ ఇస్తున్నాను ఏంటి, ఇవన్నీ కూడా చాలా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాను. మా పాపకి 5 సంవత్సరాలు. ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ, అప్పుడే మా చిన్న పాప పుట్టింది, వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ కూడా సింగిల్ ఫార్మేషన్లో నువ్వు అని మాట్లాడుతూ మొదలుపెట్టింది. నేను మా పెద్దమ్మాయిని కొట్టలేదు, ఏమీ చేయలేదు. తీసుకొచ్చాను గదిలోకి. అమ్మ, నీకు ఒక 10 రోజులు సరిపడా బట్టలు ప్యాక్ చేసి ఇస్తాను, నువ్వు మావయ్య ఇంటికి కానీ పెద్దమ్మ ఇంటికి కానీ పెద్దనాన్నగారి ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళు, ఒక 10 రోజులు వాళ్ళతోనే ఉండు. నీ నుంచి రిటర్న్ గిఫ్ట్ ఏది ఆశించకుండా నీకు బాగా చూసుకుంటారా, లేదు వాళ్ళు కాదు బయట ఇంకెవరైనా సరే ఉంటే వెళ్ళిపోయి ఉండిరా అని చెప్పాను. మా పాప చాలా షాక్ అయిపోయింది, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అది ఇది అని అన్నది. ఎందుకంటే నీ నుంచి ఏమీ ఆశించకుండా మీ నాన్నగారు చాలా బాగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు కనీసం సబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్, నాన్న గారు, సబ్జెక్ట్ లేకుండా దాని వెనకాల రెస్పెక్ట్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఇది నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. యాజ్ ఎ మదర్ నేను నీకు చెప్పేది ఇది ఒకటే, మర్యాదిస్తూ మాట్లాడగలిగితే ఇంట్లో ఉండమ్మా, లేకపోతే వెళ్ళిపోవచ్చు, నాకు నువ్వు అక్కర్లేదు అని నేను చెప్పాను. తనకి 5-6 సంవత్సరాల పాప ఆలోచించుకోగలుగుతారు. 8-9 సంవత్సరాలు కూడా అక్కర్లేదండి, పిల్లలు ఆలోచించగలుగుతారు. నేను చెప్తున్నాను, మీరు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు. కొట్టుంటే ఒక 2 రోజులు 3 రోజులు మాత్రమే నాన్నగారు అని ఉండేది. నేను ఇలా అన్నాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పాప నాన్నగారు అనే పిలిచింది. మాటలు చాలా ప్రభావాన్ని చూపుతాయి, వాళ్ళని ఆలోచింపేలాగా చేస్తాయి. నేను కూడా ఏం కోపడలేదు, అలాగే నేనేమీ బాధపడలేదు. ఇష్టమైతే ఉండమా, లేకపోతే వెళ్ళిపో. రెండోది మా చిన్న పాప, దానికి సేమ్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల టైమే. ఉప్మా వండాను, తినను, నాకు నచ్చదు అని అనింది. నేనేం కోపడలేదు, నేనేం తిట్టలేదు. ఉప్మా మీద మూత పెట్టి ఉంచాను. ఆ రోజు మధ్యాహ్నం నేను మా అమ్మాయి భోజనం చేశాం, కానీ తను రాలేదు భోజనానికి. నాకు నిద్ర వచ్చేస్తుందంది, పడుకోమ్మా అన్నాను. 3ంటికి లేచింది, ఆకలేస్తుందమ్మని అడిగితే వేస్తుందంది. అదే ఉప్మా తీసుకొచ్చి పెట్టాను, తిన్నది. మీరు కోప్పడిపోవటం వల్ల, మీరు ఆవేశం తెచ్చుకోవడం వల్ల, వివిధ సందర్భాల్లో కోప్పడిపోవడం వల్ల పిల్లలకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు చేసేదాన్ని చేయనివ్వండి, మీరు దానికి సొల్యూషన్ని వెతకండి, అంతే తప్ప కొట్టద్దు. పండగల టైంలోనూ కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి మనం తట్టుకోలేము, కరెక్టే. బట్ తట్టుకోవాలి, తట్టుకుంటేనే మనం ఒక ఉన్నతమైన పేరెంట్స్గా నిలబడగలుగుతాం. అంతే తప్ప చీటికి మాటికి కొట్టేస్తే కొంతకాలానికి ఏమవుతుందంటే దెబ్బలు వాళ్ళకి ఆనవు, వయసు పెరిగే కొద్ది కూడా దెబ్బలు ఆనవు. అట్ ది సేమ్ పాయింట్ మన మాట వినరు. ఎప్పుడైతే ఒంటి మీద దెబ్బలు పడుతున్నాయో మాట వినరు. మనం కొట్టడం ఆపి చెప్పడం మొదలు పెట్టాలి. నోరు పడిపోతుంది, చెప్పి 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 నోరు పడిపోతుంది. అయినా సరే చెప్పాలి చెప్పాలి చెప్పాలి, అంతే. వాళ్ళు వినేదాకా చెప్పాలి.
కానీ మనం చెప్పే పాయింట్ నాటేలా కనుక చెప్పగలిగామనుకోండి ఆగుతారు. అది చెప్పే విధానంలోనే ఉంటుంది. కొంచెం కోపం ఆవేశం తగ్గించుకొని ఆలోచిస్తూ పిల్లలతోటి ఈ కాలం పిల్లలంతా చదువుకున్న పిల్లలే, మెచ్యూర్డ్ పిల్లలే, మనకన్నా తెలివైన వాళ్ళే కాబట్టి కొంచెం వాళ్ళ నాలెడ్జ్లో నాటేలాగా మనం చెప్పాలి. అప్పుడు ఆగుతారు. ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.